నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మొన్న ఈ మధ్య చూసినప్పుడు ఏపీ రాజకీయాల్లో మత విద్వేషాలు రెచ్చగొడటానికి వైసీపీ ఎవరైతే ఉన్నారో పార్టీ ఉందో మొదటి నుంచి కూడా ప్రయత్నిస్తూ వస్తుంది. అసలుకి ఎక్కడ హత్యలు జరగకముందే ఢిల్లీ స్థాయిలో వెళ్ళి జంతర్ మంతర్లో నిరసన తెలియజేసినటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దాదాపు 32-36 హత్యలు అన్నట్టు మాట్లాడడం, అది పార్లమెంట్లో లిస్ట్ అడిగినా ఇప్పటిదాకా ఇవ్వలేదు, అసెంబ్లీలో అడిగినా ఇవ్వలేదు. అదే కాకుండా ఒక రౌడీ షీటర్ అయినటువంటి ఒక రషీద్ హత్య, అంటే ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకొని రషీద్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ చనిపోతే దానికి కూడా మత విద్వేషాలు రెచ్చగొడితే ఇక్కడ ముస్లింస్ను బతకనివ్వడం లేదు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. మొన్న ఈ మధ్య పగడాల ప్రవీణ్ ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో ఆయన రాజమండ్రి వెళ్తున్నాగా ఆయన అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోయారన్న సంగతి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి తెలిసి మనకు ఫుటేజ్ సీసీ ఫుటేజ్ దాదాపు 300 సీసీ కెమెరాల ఫుటేజ్ తీసి చూపించిన తర్వాత కూడా దీన్ని వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కావచ్చు, హర్షకుమార్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా కేఏ పాల్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా దీన్ని రాజకీయం చేస్తానికి సర్వ విధాల ప్రయత్నం చేశారు. కానీ ఏపీలో ఉండేటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా శాంతిని నమ్ముకొని వాళ్ళు ఏం జరుగుతుందని చాలా క్లారిటీ చూశారు. దానికి సంబంధించి ఏం జరిగిందో తెలుసు. కానీ ఇప్పటికీ కూడా హర్షకుమార్ ఏం మాట్లాడుతుందో మనం వింటూ వస్తున్నాం. అలాంటి వాళ్ళని ఇంకా పూర్తిగా తీసుకెళ్ళినా సరే రాజద్రోహం కింద జైల్లోనే వేయాలి, లేదంటే మనకి ఏం చేయాలో అనేది కూటమి ప్రభుత్వం డిసైడ్ చేయాలి. అయితే హర్షకుమారే ఈ విధంగా ఉన్నాడు అంటే ఇప్పుడు దానికి తగినట్టుగా ఆయనకు తగ్గ కొడుకు తగిన తనయుడిగా మనం చూసుకుంటుంటే దాదాపు ఇప్పుడు శ్రీరాజ్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఇండియా పాకిస్తాన్కి సంబంధించి హిందూ ముస్లిమ్స్ మధ్య ఆయనేమో క్రిస్టియన్స్కి హిందువులకి గొడవ పెట్టాలని చెప్పి హర్షకుమార్ ప్రయత్నిస్తుంటే ఆయన కొడుకు శ్రీరాజ్ కొడుకు వచ్చేసి అసలుకి నిజంగా హిందువుల్ని చంపడానికి ఉగ్రవాదులు ఇండియాలోకే రావాలా అన్నట్టు మాట్లాడుతూ హిందువులకి ప్లస్ ముస్లిమ్స్కి మధ్యన గొడవ రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒకసారి నేను మీకు ఒకసారి ఆ వాయిస్ వినిపిస్తాను. వాట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ పాకిస్తాన్? The second largest religion in Pakistan is Hinduism. ఏంటండి? ద సెకండ్ లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ పాకిస్తాన్ ఏంటి? హిందూయిజం. ఉగ్రవాదులు హిందువుల్ని చంపాలంటే భారతదేశం రావాల్సిన పని లేదండి. పాకిస్తాన్ అనే దేశంలో ద సెకండ్ లార్జెస్ట్ రిలీజియన్ ఈజ్ హిందూయిజం. వాళ్ళ దేశంలో ఉన్న హిందువుల్ని చంపేస్తే హిందువుల్ని చంపేసినట్టే. ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ అన్ అటాక్ ఆన్ ఎ కంట్రీ, ఇట్ ఈస్ నాట్ అన్ అటాక్ ఆన్ ఎ రిలీజియన్. భారతదేశం సేఫ్ హ్యాండ్స్లో లేదు, అన్సేఫ్ హ్యాండ్స్లో ఉంది అని ఎంతకన్నా నిదర్శనం ఏం లేదండి. ఇట్స్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఎన్ఐఏ ఏం చేస్తుంది, డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది. సో విన్నారు కదండి, ఆయన అనే మాటలు ఏదైతే ఉన్నాయో చాలా క్లారిటీగా ఏమంటున్నాడంటే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో హిందువులు చంపడానికి మాత్రమే కాశ్మీర్కి వచ్చి చంపాల్సిన అవసరం లేదు. అక్కడ పాకిస్తాన్లో కూడా సెకండ్ లార్జెస్ట్ రిలీజన్ చూస్తే మనకి హిందూయిజం. కానీ ప్రతిరోజు హిందువులు ఎంతమంది చనిపోతున్నారో శ్రీరాజ్కి తెలుసు అంటారా? అది కాక అక్కడ ఉన్నటువంటి మీడియా బయటికి పెడతాదంటారా? అవి కాకుండా ఇక్కడ మతపరంగా జరగలేదు హత్యలు అని చెప్పేసి మాట్లాడారు. దీని మీదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పొద్దునే ఒక క్లారిటీ ఇచ్చారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని మతాన్ని చూసి ఈ హత్యలు జరగలేదని మాట్లాడుతున్నారు. కానీ బాధితులు కావచ్చు, బాధితులకు సంబంధించినటువంటి ఒక వైఫ్ ఎవరైతే ఉన్నారో చాలా క్లారిటీ చెప్తున్నారు. ఏదైతే వాళ్ళు ఖురాన్ తీసుకొచ్చి చదవమని చెప్పేసి చెప్పడం కావచ్చు, అది కాకుండా మనం చూసుకుంటే ప్యాంట్లు విప్పి చూసి మరీ చంపారన్న సంగతి అది పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఏమనాలి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సంఘ విద్రోహ శక్తులు వీళ్ళే. నిజంగా రాజద్రోహం కేసు ఇది గవర్నమెంట్ ఇక్కడ స్టేట్కు సంబంధించింది కాదు, సెంట్రల్గా మోడీ గారు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకు వీళ్ళు రెచ్చగొట్టే ధోరణిగా మాట్లాడుతున్నారు, మత విద్వేషాలను రెచ్చగొట్టడం అంటే ఇతను చెప్పేది ఎలా ఉందంటే ఖచ్చితంగా హిందువుల్ని అక్కడ చంపేయండి, ఫస్ట్ అక్కడ లేకుండా చేసుకోండి, తర్వాత ఇక్కడికి రండి అని చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ వాళ్ళకి. అలానే ఉంది, అక్కడ చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అన్నది అతని క్వశ్చన్ అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అంటే మీరు ఫస్ట్ ఎక్కువగా లార్జెస్ట్ ఏదైతే ఉందో అక్కడే కనిపిస్తుంది హిందుత్వం, మరి హిందువులను అక్కడే చంపేయండి, అక్కడ చంపేసిన తర్వాత అప్పుడు ఇక్కడికి రండి అన్నట్లుగా ఇతను నినాదాన్ని ఇస్తున్నాడా? ఈ రోజున చూస్తుంటే హర్షకుమార్ కొడుకైన శ్రీరాజు ఎవరైతే ఉన్నారో ఇతను చెప్పే మాటలు, ఇతను మాట్లాడే ధోరణి ఏ విధంగా ఉందంటే తండ్రికి తగ్గ తనయుడు. మొన్న చూస్తే మొన్న వీళ్ళ నాన్న ఏ విధంగా మాట్లాడాడు,
ఏ విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి మరి క్రిస్టియన్స్ని తీసుకొచ్చేసి ఫాస్టర్ని బైబుల్ పక్కన పెడితే ఊచ కోత కోస్తామని చెప్పేసి బెన్లింగం లాంటి వాళ్ళని ఉద్రేకపూర్వకంగా అంటే ఒక ఉన్మాదుల్లా ప్రవర్తించారు. అంటే బైబుల్ ఏం చెప్పింది? శాంతంగా ఉండమని చెప్పింది. మరి శాంతిని పంచిపెట్టమని చెప్పింది. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రబోధాలు లేవు. మరి ఎక్కడైనా వీళ్ళు పాటిస్తున్నారా? బైబుల్ చదివే హక్కు ఉందా? దాన్ని ఆచరించిన వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు బైబుల్ని మేము చదువుతున్నామని చెప్తుంటారు బయటికి? మరి ఈ రోజున ఏదైతే హర్షకుమార్ కొడుకు అనే వ్యక్తి, శ్రీరాజ్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడో ఖచ్చితంగా ఇతను మాట్లాడే విధానం ఏమాత్రం కూడా సరిదిద్దుకోవాలి. ఏమాత్రం బాలేదు. మీరు ఏమని మెసేజ్ ఇస్తున్నారు? ఈ రోజున హిందువులే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఏకతాటి మీదకి రావాలి, మనమంతా ఒకే నినాదాన్ని ఇవ్వాలి అని చెప్పేసి పిలుపునిస్తున్నారు. ఇక్కడ మతాలు, కులాలు, లేకపోతే రాజకీయాలు ఇవన్నీ సంబంధం లేనిది. ఇది దేశానికి సంబంధించింది. ఒక దేశ పౌరుడిగా లేకపోతే దేశభక్తితో ఉన్న వ్యక్తిగా ఈ రోజున భారతదేశంలో ఉంటూ అదే గాలిని పీలుస్తూ ఇక్కడ తిండి తింటూ మరి నువ్వు పాకిస్తాన్లో సపోర్ట్గా మాట్లాడుతున్నావేంటి? దీని గురించే పొద్దున పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు. ఇక్కడుండి మతపరంగా జరగలేదు హత్యలు అని చెప్పేసి అంటూ అటు పాకిస్తాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు కొంతమంది ఎవరైతే కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇతర ఎవరైనా సరే కావచ్చు, వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ మీద అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు ఎందుకు ఇక్కడ ఉండడం, పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అతనే కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కాదండి, ప్రతి ఒక్క భారతీయుడు మాట్లాడే మాట ఇదే. ప్రతి ఒక్క భారతీయుడు నోటి నుంచి వచ్చే నినాదం ఒకటే. మీరు ఇండియాని ప్రేమించినప్పుడు, భారతదేశాన్ని ప్రేమించినప్పుడు భారతదేశంలో ఉండటం ఎందుకు? మరి మీరు పాకిస్తాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నారు? ఏ విధంగా పాకిస్తాన్కి మీరు ఈ రోజున సపోర్ట్గా నిలబడాలని, లేకపోతే వాళ్ళు చేసింది ఇక్కడికే హిందువులు చంపడానికి మాత్రమే వచ్చారా? దానికోసం కాశ్మీరే రావాలని ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు చాలా దుర్మార్గంగా, దారుణంగా ఉన్నాయి. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్. ప్రధానమంత్రి మోడీ గారి దృష్టికి వెళ్లే విధంగా ఈ వీడియోని షేర్ చేయాలని ప్రతి ఒక్కరూ కూడా గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు ఇతని గురించి. మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే లిటరల్లీ ఆ రోజున అందరూ కూడా బాధితులు, మరి మనుషుల్ని, ఇంటి యజమానులు పోగొట్టుకున్న వాళ్ళు ఆ రోజున వాళ్ళు ఏ హింసకి అక్కడ పాల్పడ్డారు? మరి మీరు ముస్లిమా, హిందువా అని అడిగి ఖురాన్ని చూయించి మరి బొట్టులు కూడా వాళ్ళు పాపం వెళ్ళి అక్కడ నీళ్ళల్లో కడిగేసుకుని ప్రాణభయంతో పరిగెత్తిన పరిస్థితి ఆ రోజు. మరి అక్కడ ఉన్న ఒక లోకల్ కెమెరామాన్ వీళ్ళని చూడగానే ఒక చెట్టు మీదకి ఎక్కి మొత్తం కూడా షూట్ చేశాడు. అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏ విధంగా ఎంటర్ అయ్యారు, ఎంతమందిని చంపారు అని అవన్నీ కూడా ఈ రోజున కీలక ఆధారాలుగా మారాయి. మరి అవన్నీ వీళ్ళ దగ్గర కీలక ఆధారాలు ఉంటే, వీళ్ళు హిందువులు మాత్రమే చంపటానికి రాలేదు, దానికోసమే కాశ్మీర్ రాలేదని ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు ఆ వ్యక్తి నిరూపిస్తే అప్పుడు ఇతని మీద ఎటువంటి చర్యలు లేకుండా, ఖచ్చితంగా అది నిరూపించకపోతే ఇతను శిక్షకు అర్హుడే. ఈ రోజున ఇతను భారతదేశంలో ఉండటానికి తగిన వ్యక్తి కాదు, ఇతను దేశద్రోహి. ఇతను దేశద్రోహి కేసు ఇతని మీద నమోదు చేయాలని ఈ రోజున ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు. అయితే మొన్న జరిగినటువంటి ఒక ఏదైతే పాస్టర్ ప్రవీణ్ గారి హత్య జరిగింది, అక్కడ ఆధారాలు ఉన్నాయంటూ కేఏ పాల్ ఒక పక్కన మాట్లాడుతుంటే, మరో పక్కన హర్షకుమార్ నేను ఇలానే వస్తాను, నేను కూడా చచ్చిపోతాను అని చెప్పి మాట్లాడుతూ నా దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అని కేసుకు సంబంధించినటువంటి ఒక పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క భార్య జెసికా కూడా నాకు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సరైనటువంటి న్యాయం చేసింది, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా వాళ్ళు శోధించారు, ఆ సీసీ కెమెరా చూసి వాళ్ళ బ్రదర్ కూడా కిరణ్ కూడా అవును మా బ్రదర్ ఎలా చనిపోయారు మాకు తెలుసు, మాకు అర్థమైందని చెప్పేసి సొంత కుటుంబ సభ్యులే ఒప్పుకున్న తర్వాత ఇక్కడ విఫలం అయిపోయిన తర్వాత పాస్టర్ ప్రేమ్ విషయంలో పూర్తిగా దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సిరాజ్ ఎవరైతే ఉన్నాడో హర్షకుమార్ గారి కొడుకు, జీవి హర్షకుమార్ గారి కొడుకు, ఆయన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన జరగబోతున్నటువంటి ఈ యొక్క సంఘటన కూడా ఆయన తీసుకొచ్చేసి హిందువులకు సంబంధించి హిందువులను చంపడానికి రాలేదంటే ఓ పక్కన చెప్తుంది వాళ్ళ వైఫ్ మా ఆయన సంబంధించి ప్యాంట్ విప్పి మరి చూసి చంపారని చెప్పి చాలా క్లారిటీగా చెప్తున్నప్పుడు కూడా సిరాజ్ అది వినలేదా? దీని గురించి ఏం మాట్లాడతాడు? మొన్న ఈ మధ్యనే పాస్టర్ ప్రేమ్ గురించి పూర్తిగా బొక్కబోల్తా పడినటువంటి యొక్క హర్షకుమార్ గారు ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? వీళ్ళని నిజంగా ఆ యొక్క సమాజంలో వాళ్ళని ఉంచొచ్చా లేదంటే ఏం చెప్తారు? నిజంగా వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు. సంఘానికి మంచి చేసి మంచి మాట్లాడి మంచి ప్రబోధించే వాళ్ళు ప్రబోధకులుగా ఉంటారు. మరి వీళ్ళు ఒక బైబిల్ని నమ్ముకున్నామా, లేకపోతే ఒక ఖురాన్ నమ్ముకున్నామా, ఒక భగవద్గీతను నమ్ముకున్నామా అనేది కాదు ఇక్కడ ముఖ్యం. నువ్వు ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము,
సమాజానికి ఉపయోగపడే విధంగా ఉందా లేదా, శాంతి భద్రతలను కాపాడే విధంగా ఉందా లేదా, ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, మంచి ఆలోచనలు నెలకొల్పాలి, ఈ విధమైన ఆలోచన విధానం లేకుండా, ఈ విధమైన ధోరణి లేకుండా, ఈ విధమైన వీళ్ళ దగ్గర ఎటువంటి చిన్న ఇది కూడా లేదు ఖచ్చితంగా చెప్పొచ్చు. వీళ్ళకి ఎటువంటి అంటే దేశభక్తి కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉండి రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడే విధంగా కానీ ఎక్కడ వీళ్ళ ఆలోచన విధానం లేదు. దానికి వీళ్ళు తగ్గవాళ్ళు కాదు, ఖచ్చితంగా దేశ ద్రోహులే అనేది లిటరలీ ప్రతి ఒక్కరు ఈ రోజున ఏదైతే మనం ఇప్పుడు మీరు చూపించిన వీడియో ఉందో కొన్ని వేల మంది లక్షల మందికి వెళుతుంది. వాళ్ళందరూ కూడా ఏమని రిప్లై ఇస్తున్నారంటే, ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళు భారతదేశంలో ఉండటానికి వీల్లేదు అంటే, ఇతను మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయి, పదే పదే కాశ్మీరు రావాలా భారతీయుల్ని హిందువుల్ని చంపటానికి అని. మరి ఏ విధంగా అంటే అక్కడ ఉన్న ముందల ఏదైతే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని చంపేసి పూర్తిగా అంతమొందించి అప్పుడు రండి అని అంటున్నాడా, మరి లేకపోతే వాళ్ళు చేసింది కరెక్ట్ అంటున్నాడా, ఏ విధంగా ఇతను మెసేజ్ ఇస్తున్నాడు? ఖచ్చితంగా దీన్ని అంత ఆషామాషి అయిన విషయంగా తీసుకోకూడదు, ఇట్లాంటి వాళ్ళని ఊరికనే వదలకూడదు. ఇదైతే ప్రజలు గట్టిగా చెప్తున్నారు. ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా దీనికి ఎవ్వరూ కూడా అంటే సుముఖంగా లేరు, విముఖత చూపుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఎవరైనా సరే తగు చర్యలు తీసుకోవాలి. ఇంకొకరు ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా వీళ్ళకు బుద్ధి చెప్పాలి అని అయితే కోరుకుంటున్నారు. చూద్దామండి. ఖచ్చితంగా హర్ష కుమార్ కావచ్చు, హర్ష కుమార్ కొడుకు హర్ష కుమార్ ఏమో హిందువులు క్రైస్తవుల మధ్యన ఒక ఏమంటారు మత విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటుంటే, ఆయన కొడుకు సిరాజ్ మాత్రం హిందువులు అదేవిధంగా ముస్లిమ్స్ మధ్యన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నట్టు దాన్ని కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.